గారికి కూడా స్వాగతం పలిపేస్తూ అలాగే వారు కూడా బ్యాడ్జాలు అలంకరించవలసిందిగా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం మన యొక్క నల్గొండ ముద్దుబిడ్డ మన యొక్క మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆలోచన లాస్ట్ మన హోస్ట్ టీం మన నల్లగొండ యువకిషోరాలు నల్లగొండ టైగర్స్ మన నల్లగొండ జిల్లా జట్టు ఖోఖో జట్టు మన మార్చి పాస్ట్ కార్యక్రమంలో ముందుకు సాగుతూ ఒక మరి మైదానంలో పెట్టిన మన నల్గొండ జిల్లా గురించి తెలియజేసుకోవాలంటే సాగునీటి ప్రాజెక్టులు విద్యా సంస్థలు క్రీడా ప్రతిభలు రాష్ట్రానికి గర్వకారమైన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎస్ఎల్బీసీ మహత్తరమైన ప్రాజెక్టు ఉత్తర దక్షిణ తెలంగాణకు అనుసంధానమైన జిల్లా యువశక్తి కృషి క్రమశిక్షణ కూడా క్రియాస్ఫూర్తితో ముందుకు సాగుతున్న మన నల్గొండ జిల్లా క్రీడాకారులకు మన అందరం గట్టిగా సభలోతో స్వాగతం పడతాం. శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే గౌరవ అతిథి మన నల్గొండ జిల్లా కలెక్టర్ పరిపాలనాధికారి చంద్రశేఖర్ ఐఏఎస్ గారికి మన అత్త గారికి అలాగే విమల గారికి ఒక వేదికపైకి ఆహ్వానిస్తూ నాయకులు బెల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా బ్యాడ్జెస్ తో వారిని అలంకరించవలసిందిగా అలాగే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి గట్టిగా చప్పట్లతో క్రీడాకారులు క్రీడాభిమానులు అందరూ కూడా శ్రీకార్శెట్టి వారికి ఘనంగా స్వాగతం పలుకుతాం. అలాగే మన యొక్క జిల్లా పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ప్రతిబింబించే మన ఈ యొక్క జిల్లా పతాకాన్ని గౌరవ మేయర్ గారు పతాకావిష్కరణ పాల్గొన్నారు. అలాగే మన కూడా గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం చేస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలోనే మన నల్లగొండ జిల్లా ప్రగతి పథంలో ముందుకెళ్తుందంటే అది మన తెలుగునగర్ జగ చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే నల్గొండ జిల్లా కలెక్టర్ గౌరవ చంద్రశేఖర్ ఐఏఎస్ గారు వారు తీసుకుంటున్న ఏదైతే ప్రజా తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర భాగంలో నిలిచిన అరణ్య సంపదకు గిరిజన సంస్కృతికి ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచిన మన ఆదిలాబాద్ జిల్లాలో పొలాలు నాయకులు వంటి గిరిజన దగ్గర సాంస్కృతిక వారసత్వాన్ని జట్టుగా భద్రాద్రి స్వామి కొల్లగొండ భద్రాచలం సింగరేణి బొగ్గుతో ఈ జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు ఆధ్యాత్మిక శక్తి కృషి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులకు స్వాగతం సుస్వాగతం స్వాగతం వల్ల తెలియజేస్తూ విద్య వైద్య సాంస్కృతిక కేంద్రంగా ఎదుగుతున్న హన్మకొండ జిల్లా కాకతీయుల వారసత్వం ఆధునిక అభివృద్ధి సమ్మేళనంగా ఉత్తర తెలంగాణకు కీలక కేంద్రంగా నిలుస్తున్నతో మన మార్చిపాసి కార్యక్రమం నిర్వహిస్తున్న వరి పంటలతో అన్నపూర్ణంగా జనాజిల్లా జగిత్యాల జిల్లా బృందం సస్యశ్యామల పొలాలు కాలువలు చెరువులతో వ్యవసాయ పంటలకు నిలయంగా ఈ యొక్క జిల్లా ఉంది. సస్యశ్యామల పొలాలు గ్రామీణ సంస్కృతి వ్యవసాయ సంపదతో అభివృద్ధి బాటలో సాగుతున్న మన జనగాం జిల్లా బృందానికి స్వాగతం సుస్వాగతం. జయశంకర్ వారు కూడా ఈ యొక్క క్రీడా స్ఫూర్తిలో ఈ యొక్క రాష్ట్రస్థాయి వేదికల్లో రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలవాలని మన నల్గొండ జిల్లా క్రీడా వేదిక వారికి స్వాగతం. కులామ్మ దేవి ఆలయం సాగునీటి రంగంలో పవిత్రతకు ప్రతీక అయిన జోగులామ్మ దర్శనం జిల్లా కృష్ణానది వచ్చిన ఆలయ సంస్కృతి వ్యవసాయ సంపద సమ్మేళనంగా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వస్తున్న క్రీడా వేదిక ద్వారా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. నెక్స్ట్ కామారెడ్డి జిల్లా సస్యశ్యామలమైన భూములు వ్యవసాయ సంపద అభివృద్ధి బాటలో సాగుతున్న కామారెడ్డి జిల్లా వరి మొక్కజొన్న రసక పంటలతో రైతాంగానికి ప్రధానంగా క్రీడా వేదికగా నెక్స్ట్ కరీంనగర్ విద్యా సంస్కృతి క్రీడల్లో ప్రజలకు చిన్నాగా నిలిచిన మన కరీంనగర్ జిల్లా బృందం వారు ఈ యొక్క క్రీడా పోటీల్లో అత్యంత నైపుణ్యమైన క్రీడాకారులుగా ఈ యొక్క నల్గొండ జిల్లా వేదికగా వారికి స్వాగతం సుస్వాగతం. కేంద్రంగా నిలిచిన మన ఖమ్మం జిల్లా సాగునీటి వనరులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారంగా నిలుస్తుంది. వారి వీర గిరిజన యోధుడు కొమరంభీం ఆశయాలను ప్రతిబింబించే ఆసిఫాబాద్ జిల్లా బృందం అడవులు కొండలు ప్రకృతితో సంబంధమైన జిల్లాలో కూడా ముందుకెళ్తూ వారు ఆశయాలను సిద్ధి
వేడుకల ద్వారా వారి రాజన్న సిరిసిల్ల నేతన్నల కృషితో ప్రపంచానికి పేరు చెప్పిన మన రాజన్న సిరిసిల్ల చేనేత శక్తివంతంలో తెలంగాణ భద్రతానికి అధికారం ఇస్తుంది. చాలా కృషి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతున్న మన యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా గడ్డకు మన ఐటీ పరిశ్రమలు అంతర్జాతీయ విమానాశ్రయం పారిశ్రామిక అభివృద్ధితో వేగంగా ఎదుగుతున్న మన రంగారెడ్డి జిల్లా పట్టణీకరణ గ్రామీణాభివృద్ధి సమతుల్యంగా సాగుతూ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలక పాత్ర పోషిస్తుంది. శక్తి క్రమశిక్షణ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతున్న మన రంగారెడ్డి జిల్లా క్రీడాకారులకు ఈ యొక్క నల్లగొండ జిల్లా విద్యారంగంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేసిన జిల్లా సంగారెడ్డి జిల్లా. శక్తి యువశక్తి క్రమశిక్షణ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని వారిని మన యొక్క క్రీడా వ్యవస్థ ద్వారా స్వాగతం పలుకుతారు. నెక్స్ట్ సిద్దిపేట వ్యవసాయం సమగ్రాభివృద్ధికి ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట జిల్లా సాగునీటి ప్రాజెక్టులు వినూత్నమైన వ్యవసాయ పద్ధతితో రైతు జీవితాల్లో వెలుగులు నిలుస్తున్న జిల్లా. వారి క్రమశిక్షణ కృషి పట్టుదలతో ఈ యొక్క రాష్ట్ర స్థాయి క్రీడల్లో విజేతగా నిలవాలని ఈ క్రీడా వేదిక ద్వారా వారికి స్వాగతం. ఉత్పత్తి కేంద్రాలు రైతాల సంపదతో రాష్ట్రానికి వెలుగులు నింపుతున్న సూర్యాపేట బృందం నాగార్జున సాగర్ కాలువలతో సత్యశామలంగా విరాజిస్తూ రైతాంగానికి ఆశాజ్యోతిగా నిలుస్తుంది. వారు క్రమశిక్షణతో క్రీడా శక్తితో యువశక్తితో కొండలు అడవులు ప్రకృతి సౌందర్యంతో పర్యాటక ఆకర్షణగా నిలిచిన వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలు జలపాతాలతో ప్రకృతి మాట ఒడిలో విరాజిల్లుతున్న జిల్లా. సాహసం క్రమశిక్షణ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతూ వారు విజయకరంగా ఆహ్వానిస్తున్నారు. వనపర్తి చారిత్రాలను వ్యవసాయ అభివృద్ధితో ప్రసిద్ధి కాల్చిన వనపర్తి జిల్లా గ్రామీణాభివృద్ధి వ్యవసాయ సంపదతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారంగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారు ఈ యొక్క క్రీడా పోటీల్లో అత్యంత నైపుణ్యతతో ముందుకు సాగాలని వారికి స్వాగతం పలుకుతున్నాం. నెక్స్ట్ మన వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, భద్రకాళి ఆలయాలతో తెలంగాణ చరిత్రకు గర్వకారంగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. అలాగే విద్య సంస్కృతి క్రీడల్లో ప్రతిభతో రాష్ట్రానికి పేరు తెస్తూ తెచ్చున్నారు. వరంగల్ జిల్లా క్రీడాకారులకు ఘనమైన స్వాగతం తెలియజేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు ముందుకు వచ్చినది యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో ఆధ్యాత్మిక కాంతికి ప్రతీక అయిన యాదాద్రి భువనగిరి జిల్లా భక్తి శ్రద్ధ సేవాభావంతో లక్షలాది భక్తుల వెంకట్ వేత్ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా, అలాగే కే చందన వేత్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. కే చందన మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నత క్రీడాకారులుగా 8 సార్లు నేషనల్స్ జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని 3 సార్లు జాతీయ స్థాయిలో మానేస్తూ ఎన్నో మెడల్ సాధిస్తూ ముందుకెళ్తూ 5 సార్లు జాతీయ స్థాయిలో మెడల్ సాధిస్తూ మన రాష్ట్రానికి ఒక గర్వకారణంగా నిలిచిన మంచి కే చందనను ఇప్పుడు అందరూ కూడా మీ యొక్క చేతులు ముందుకు చాచి అలాగే ఫ్లాగ్ హాస్టర్స్ మొత్తం కూడా We say that we will take part in the second edition state level Kho CM Cup 2025-26 sports and games competition, respecting the rules and regulations which govern them and with the desire to participate in the true spirit of sportsmanship for the honor of our district and the glory of sport. Jai Hind.